my channel. Neenu me Hyderabad Pilla. Wishing you all Merry Christmas. Andaru happy ga undalani korukuntunnanu. Advance Merry Christmas. So ipudaithe let's go into the video. Manam Christmas tree ready cheseskundam. ఈ ఇయర్ మా ఇంట్లో డెకరేషన్ ఇంకా స్పెషల్గా చేద్దాం అనుకున్నా. అందుకనే స్టార్స్, గిఫ్ట్ బాక్సెస్, బాల్స్ అండ్ క్రిస్మస్ తాతవి చిన్న చిన్న బొమ్మలు అండ్ గంటలు అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళైతే డెకార్ చేయడం స్టార్ట్ చేసేసాను నేనైతే. ఇంత స్పెషల్ ఎందుకు అంటే మా అక్క ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఫెస్టివల్ కదా క్రిస్మస్, మాకెంతో స్పెషల్ అంతే తప్ప ఇదే క్రిస్మస్ అని అయితే కాదు. ఇది స్టార్ట్ చేయడం వల్ల క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది అని చూపడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రీ బేస్ని సెట్ చేయాలి, దాని తర్వాత ఆ ట్రీకి ఉన్న బ్రాంచెస్ని సెట్ చేయాలి. అప్పుడే ఆ బ్రాంచెస్ని సెట్ చేసిన తర్వాత దానికోసం బాల్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా, చిన్న చిన్న మినీ శాంటా క్లాస్, స్టార్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. అప్పుడు అవి అలా డెకార్ చేస్తూ ఉంటే బాగా కనిపిస్తాయి కదా. సో అప్పుడు ట్రీకి అట్రాక్షన్గా మనం టాప్ ఆఫ్ ద ట్రీలో స్టార్ పెడతాం. అది ట్రీకి చాలా అట్రాక్టివ్నెస్ని, బ్యూటీని ఇస్తుంది. ఇది శాంటా క్లాస్ గంటలు, ఇది మెయిన్ కోర్స్ లాగా ఇట్లా పెట్టాలన్నమాట. సో ఈ లోపల మా మమ్మీ కూడా వచ్చింది. సో మా మమ్మీ కూడా నాతో పాటు ఎక్సైటెడ్గా అది డెకార్ చేసేద్దామని వచ్చిందనమాట. సో మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేసింది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఓవర్ థింగ్ మేమిద్దరం, మా మమ్మీ అయితే నాకు ఇంకొంచెం మంచి మంచి ఐడియాస్ ఇచ్చింది, అది ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని. అలా మేమిద్దరం కలిసి డెకార్ అయితే కంప్లీట్ చేసేసాం. చాలా బాగా అనిపించింది. మా మమ్మీ నాతో పాటు క్రిస్మస్ ట్రీ డెకార్ చేయడం నాకు ఒక మంచి మెమరీగా క్యాప్చర్ చేసుకున్న వీడియోలో. నాకు అది బాగా అనిపించింది. మీకు తెలుసు కదా నాకు ఫ్యామిలీతో క్యాప్చర్ చేసుకోవడం వీడియోస్ అంటే చాలా ఇష్టం అని. సో గైస్ ఫైనల్లీ అయితే డెకరేషన్ చేసేసాం. నేనైతే చాలా ఎక్సైటింగ్గా రెడీ చేశాను. అండ్ నిజంగానే క్రిస్మస్ వెదర్ అయితే ఇలా వచ్చేసింది. ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో మరి చూసేద్దామా. సో క్రిస్మస్ ట్రీ రెడీ చేయడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే, ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది. అది రెడీ చేసినప్పటి నుంచి మళ్ళీ ఎండ్ వరకు కూడా, అది ఉంచినంత వరకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇల్లంతా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఆ లైటింగ్స్తో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఆ మంత్ అంతా ఏదో ఎక్సైటింగ్ ఫీలింగ్ వస్తుంది. క్రిస్మస్ అంతా కూడా ఆ మంత్ అంతా క్రిస్మస్ ఉన్నట్టు ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారో నేను కూడా అంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను. అయితే ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మా ఇంట్లో అయితే క్రిస్మస్ వైబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరు కూడా ఇలానే క్రిస్మస్ జరుపుకొని అండ్ ఇంకా బాగా మన న్యూ ఇయర్ని ఇన్వైట్ చేయాలి. సీజన్ ఫర్ ద రీజన్. పక్కా గాడ్ మనకి లైఫ్ ఇచ్చి ఇంత మంచి స్టేజ్లో మనం ఉన్నందుకు థ్యాంక్ఫుల్ టు ద గాడ్. నిజంగా ఇయర్ ఎండ్ కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం మనం అందరం. అండ్ నా డెకార్ ఎలా అనిపించింది, మీకు ఎలా మొత్తం ఎలా చేశాను, ఇంట్లో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేశాను, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ అందరికీ మెరీ క్రిస్మస్ అడ్వాన్స్. సో జస్ట్ enjoy the year end and stay tuned for next video. See you for next video. Take care. Bye bye. Like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ganta matram gatiga kottandi. Stay tuned for next video. Bye bye.